ఎన్ని రోజులు అవుతుంది నువ్వు ఇలా పోసి కమ్సే కమ్ నెల రోజులు అవుతుంది. నేను ఎత్తి మళ్ళా తడిచిన ఇటు బయట పోసినా అటు పోసిన. ఏంది ఇట్లా చూడు ఈ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? కాంగ్రెస్ చాలా ఘోరంగా ఉన్నది, చాలా ఘోరం ఉన్నది. ఏదైనా ఏ పార్టీ అయినా గానీ మా రైతులను చూసుకుంటాడు కావాలి. రైతులను చూసుకోకపోతే అంతా ఆగమే పరిస్థితి. ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది. మేము చేయకపోతే రైతు రాదంటాడు. వాడు ఏమున్నది, ఏమిస్తుండు? మేము చేస్తేనే వాడు పొట్ట కడుతుంది. మేము బండ పెడితే వాడు ఆయన ఇప్పుడు దుక్కులు వచ్చే టైం అయింది. ఇప్పుడు దుక్కి కూడా 2000 పెంచిండట. రేటు కూడా 2000 దుక్కి పెంచాడట. ఊరే కూడా పెడతలేదు. పెట్రోల్ కూడా పెంచిండు. మళ్ళీ దున్నడానికి ట్రాక్టర్ కూడా వాళ్ళు పెంచుతారు. వాళ్ళు డీజిల్ పెంచినాక వాడు పెంచకూడదు. ఓట్లకైతే రేటు తగ్గుతుంది. అవి ఒడ్లు కొనుడే లేదు, ఇంకా రేటు తగ్గుడు లేదు, కొనుడు కూడా లేదు. అంతో ఎంతో ఆ ముసలైన కష్టపడ్డాడు. మాకింత గోదాములు కట్టిండు. ఆ గోదాములలో కూడా వాళ్ళు వేసుకుంటలేరు. ఆయన పోయిండా మరి ఇట్లా వేసుకోపోతే ఎట్లా? చాలా కష్టమైన పరిస్థితి, చాలా కష్టమైన పరిస్థితి. రైతులు మార్పు అన్నారు, ఏ మారు లేదు. మామిడి చెట్టు అన్న మారుతుంది కానీ ఎగురత్తున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మారతలేదు. ఎట్లా రైతు భరోసా వస్తుందా? ఏం రైతు భరోసా ఏది వస్తలేదు. కౌలు రైతుకు కౌలు ఇస్తా అన్నాడు. కౌలు లేదు, భూములు లేదు. కౌలు రైతు ఇస్తా అన్నాడు. ఇప్పుడు మాకు బతకలేక కౌలు పట్టుకుంటువి. ఆ కౌలు పాస్బుక్ తీసుకురావాలి, డమ్ము పెట్టాలంటే ఆ డమ్ము పెట్టడానికి కూడా వాళ్ళు వచ్చలేరు. మళ్ళీ పెద్ద కష్టం అవుతుంది డమ్ము పెట్టడానికి. అవి హైదరాబాద్ ఉండే వాళ్ళు అమెరికాలో ఉండే వాళ్ళు వస్తారా డమ్ము పెట్టడానికి? హరిగోస, ఈ గోస చెప్పరాని గోస పరిస్థితి, చెప్పరాని పరిస్థితి. వ్యవసాయాలు బంద్ చేసి అన్న బిచ్చ పెట్టుకున్నా ఏమున్నది? బిచ్చమెత్తుకున్న పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా. ఇంకా మళ్ళా సంవత్సరం వరకు బిచ్చం ఎత్తుకున్న రైతు మరి ఇంకా 5 ఏళ్ళు ఉంటా అంటున్నాడు. అప్పుడు వరకు ఉంటే పరిస్థితి ఏంది రైతు? ఇంకా ఆగం పరిస్థితి, ఇంకా ఆగం పరిస్థితి.